హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎన్డీఏ, టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత వాళ్ళు ఎలక్షన్లకు ముందుగా ఇచ్చిన హామీలన్నింటినీ ఎలా వీళ్ళు ప్రజలకు ఇస్తారు అని చెప్పేసి చాలామంది దాని గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో కూడా ఎటువంటి ఒక హామీ అయితే ప్రజలకు ఇవ్వలేదు. ప్లస్ ఒక రకమైనటువంటి విషయం ప్రజల మదిలోకి తోర్చాలని ట్రై చేస్తున్నట్టుగా, సిద్ధం చేస్తున్నట్టుగా ప్రజలను తెలుస్తూ ఉంది. అదేంటి అంటే, ఒక ఎమ్మెల్యే గారు వచ్చేసి ఈ పథకాల మీద, ఉచిత పథకాలన్నిటి మీద ఒక దేశంలో మొత్తం ఒక సమగ్రమైనటువంటి చర్చ జరగాలి అని ఒక ఆయన అంటాడు. మళ్ళీ ముఖ్యమంత్రి గారేమో ఈ పథకాలన్నిటి మీద శ్వేతపత్రం విడుదల చేస్తాం, ప్లస్ ఖజానా అంతా ఖాళీగా ఉంది, ఒక వైట్ పేపర్ అంతా విడుదల చేస్తామని చెప్తున్నారు. అయితే ఇవన్నీ ముందే తెలిసి కూడా మనం ఎలక్షన్కి హామీ ఇచ్చాం, ఇవన్నీ చెయ్యలేము అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి నోరు కొట్టుకున్నారు. కానీ అప్పుడేమో మేము చేసి చూపిస్తాం, మా చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ముందేమో జగన్మోహన్ రెడ్డి ఇస్తుంటే శ్రీలంక అన్నారు, తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డికి మించిస్తామన్నారు. ఆ పథకాలు ఏమేంటి? మహిళా శక్తి అని, తర్వాత రైతు భరోసాకి ఇంకొక పేరు పెట్టారు. రకరకాలు 1500, 3000 పెన్షన్లు, 4000, 20,000 ఉచిత రైతు భరోసా లాగా ఎన్ని రకరకాలన్నీ డబుల్ ఇస్తాం అని చెప్పారు. అయితే ఇప్పుడు తీరా అమలు చేద్దామనేటప్పటికీ ఉచిత బస్సు కూడా దాన్ని ఎప్పుడు చేస్తారో తెలియదు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వారికి తల్లికి వందనం కింద ఎన్ని డబ్బులైనా ఎంతమంది ఉన్నా ఇస్తామన్నారు. అది ఏం చెప్పలేదు. ప్రతి 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డకి 1500 ఇస్తామన్నారు, దాని గురించి భరోసా లేదు. తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు, దాని గురించి ఏం చెప్పలేదు. ఈ పథకాలన్నీ తీర్చకపోగా ఇవి తీర్చలేము, ఖజానాలో డబ్బులని జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీ చేశారు, అందువల్ల మేము తీర్చలేమనే విషయం జనాల్లోకి మెల్లమెల్లగా తీసుకెళ్తా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇందుకు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయనకి ఈరోజు ప్రతిపక్ష హోదా లేనప్పటికీ ప్రజల తరపున ఆ రోజు ఇచ్చిన హామీలను ఆయన అధికార పక్షం మీద కొట్లాడి మరీ వాళ్ళకి ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. అయితే ఏదేమైనప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాబోయే కాలంలో అన్యాయం చేయబోతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఒక్క పథకం కూడా, వాళ్ళు ఎలక్షన్లో హామీలు ఇచ్చినటువంటి ఒక్క పథకం కూడా ఇది ఏదో మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి అంటే దానికి ఇప్పటికిప్పుడు ఫండ్స్ కావాల్సిన అవసరం లేదు. తర్వాత అమరావతికి 1,00,000 కోట్లు కావాలన్నారు. ఉన్న బడ్జెట్లో మొత్తం అమరావతిలోనే పెడితే పేద ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా పోతాయి? పేద ప్రజలు ఏంటంటే, వాళ్ళు ఈ గవర్నమెంట్లో ఒక 1000 రూపాయలు మనకు లాభం పడితే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ 2000 ఇస్తారంటే వాళ్ళకే వెళ్ళిపోయారు పేద ప్రజలు. వాళ్ళకి అదే ఉంటుంది. 1000 రూపాయలకు 2000 ఇస్తారంటే వాళ్ళకి ఓట్లు వేసారు, మిమ్మల్ని గెలిపించారు. మిమ్మల్ని గెలిపించి మీరు అధికారం ఎక్కిన తర్వాత ఈరోజు ఉచిత పథకాల మీద చర్చలు జరగాలి, లేదంటే శ్వేతపత్రాలు విడుదల చేశాం, జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేశాడు, ఖజానా ఏం లేదు, లేకపోతే ఇది చేశాడు అది చేశాడని జగన్మోహన్ రెడ్డి మీద పడటం ఎందుకు? మీరు ఏం చేస్తారో చెప్తే కదా. ముందు సంపద సృష్టించండి. మీకోసం నిరుద్యోగులు మస్తు మంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఉద్యోగాలు ఇస్తారని. వాళ్ళకి చూడండి, నిరుద్యోగులను వదిలేసి, పథకాలు వదిలేసి డెవలప్మెంట్ ఏది అసలు? డెవలప్మెంట్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ వస్తుంది అన్నారు. డెవలప్మెంట్ ఎప్పుడు చేస్తారు? సంపద ఎప్పుడు సృష్టిస్తారు? ఇవన్నీ వదిలేసి మొత్తం పేద ప్రజల్లోకి మా దగ్గర డబ్బులు లేవు, ఇవి మేము తీర్చలేము అన్నట్టుగా వాళ్ళ మదిల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాబోయేలో 6 నెలల్లో, సంవత్సరంలోనూ క్లియర్గా ఇది ప్రజలకు చెప్పేస్తారు. అందరూ ఎమ్మెల్యేలు కూడా అందరూ కలిసి ఈ విషయం చెప్పేస్తారు. ఈ పథకాలను ఎట్టి పరిస్థితుల్లో తీర్చలేరు. కానీ ఏదో ఒక విధంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే మనం కోరుకుందాం. ఎందుకంటే ఖజానా ఉన్నా లేకపోయినా పేద ప్రజలు మనల్ని నమ్మి ఒక హామీ మీరు ఇచ్చినప్పుడు, మీకు నమ్మి ఓటేసినప్పుడు వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి నెరవేర్చండి అని మనం కూడా కోరుకుందాం. మన ఎంపీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.